బ్లడ్ అన్న స్వామి. ఇక ఈయన మాదిరిగా లోపల నుంచి బయటికి వెళ్ళిపోయినా. ఇక ఒక్కసారి చూడుగా, ఇక ఇలా ఒక్కసారి చూడు. ఇక ఈ మాదిరి ఇప్పుడు కాల్ ఎంత లూజ్ చేస్తావు ఒక్కసారి చూడనా. ఇది మంచి మనందన్న స్వామి. ఈయన తమిళనాడులో ఈయన ఫేమస్ అయిన రొమ్మ మెడిసిన్. ఈ ಎಲ್ಲರ ಒಳಗೆ ఒరే మందన్న ఇది మున్నడ పాకలము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ పనిగే. ఈయన ఒలి ఉంటే ఒక మంద తెచ్చుకో. ఈయన కాలు మర్చుకో. నా బొక్కలు అడుగుతాము కొంతమందికి. అయినా ఇది రుద్దుకుంటే నొప్పి తగ్గుతుంది. బొక్కలు అడిగిన బొక్కలు రావు కానీ నొప్పి తగ్గుతుంది. సరే ఇప్పుడు కాలు నీకు లూజ్గా ఉన్నట్టుందా లేకపోతే టైట్గా ఉందా? లూజ్గానే ఉందా అంటే లూజ్ ఏంటంటే నీ నొప్పి కొద్దిగా మేలైనట్టు అర్థము. ఏం స్వామి లూజ్ కాకపోయింది అనుకో నొప్పి తగ్గనట్టు అర్థం. ఏం స్వామి ఇదే మందు ఇంటికి అబ్బా చల్లబడిపోయింది. నైట్ రాసేసి ఉదయం కల్లా వేడి వాటర్ వేడి కడిగేస్తాను. అమ్మకి నాన్నకి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఎవరికైనా మరి బాటిల్ మీరు తెప్పించుకుంటే మీకు ఒక బాటిల్ వచ్చేది 600 పడుతుందని. 600 రూపాయలు పడుతుందో ఇదే బాటిల్ తెప్పించుకుంటే మీకు 2-3 సంవత్సరాల వరకు నొప్పి రాదు. కానీ ఇక్కడ నేను మన సెంటర్లో ఒక బాటిల్ వచ్చేది ఇక్కడ అడిగిన వారికి ఒక 2-3 కేవలం ఒక 200 రూపాయలకి ఇస్తాను సార్. అంటే ఫస్ట్ టైం అడిగిన వారికి ఒక 200 రూపాయలకు ఒక 2-3 ఇస్తాను. ఎక్కువ మందికి ఇల్లు లేదు. మరి ఒక బాటిల్ 2 బాటిల్ మాత్రమే కొడు. నా నెక్స్ట్ టైం నా అడ్రస్ కొడు ఏనా స్వామి. ఇంకా నా సారికి ఒక బాటిల్ నమ్మకం కావాలి సార్. 200 పెట్టాలంటే ముక్కులు మక్కలు నల్ల పెట్టి చూస్తా ఉన్నాము. ఏమప్పా స్వామి మీ కాలు పెట్టుకొని రుద్దుకొని నొప్పి తగ్గిస్తా ఉన్నాను లైవ్ లో. ఎక్కడైనా రాసుకోస్వామి అన్న జిందుబా మాది రాసుకోపోస్తామి. నోట్లో పట్టే ఏం కాదు, ఇది తిన్నాకిట ఏం కాదు, ఇది కడుపులో పట్టే ఏం కాదు, ఇలా కంట్లో పట్టే మంటలేసేది లేదు, చల్లగా ఉంటుంది. అరకు వైద్యం సార్ గొడవపాటు కూడా మంచి వైద్యం సార్. నొప్పి రుద్దుకున్నారు ఎలా ఉందండి? లూజ్గా ఉందా టైట్గా ఉందా కొద్దిగా ఫ్రీగా ఉందా? అలా రోజు రుద్దుకోండి అప్ప. రోజు రుద్దుకోండి. నీ శరీరం మీద మందు పట్టుబడుతుంది, నీ నొప్పి మేలవుతుంది. ఇక సార్ గొడవపాటు కూడా మంచి వైద్యం స్వామి. అన్న వేలు ఖర్చు పెడుతున్నాం, మన వందలు ఖర్చు పెడుతున్నాము. నీ నొప్పి తగ్గిస్తున్నాను. ఇంత లైవ్లు పచ్చాము. నిన్న ఇదే సెంటర్లో పెట్టానన్నా చాలా మంది తీసుకున్నారు, ఫోన్ చేశారు. మళ్ళీ బాధ వచ్చాను మీకు బాధ నేను మెడిసిన్ మీ కాలుకు రుద్దుతా ఉన్నానంటే ఫ్రీగా మీరు అర్థం చేసుకోవాలన్నా. ఈ మందులో ఫలితం చెప్తున్నాను నేను. నా మాట మీరు ఇంట్లేరు. నా సార్ రుద్దుకున్నాడు ఏం చెప్తున్నాడు, నొప్పి కొద్దిగా ఫ్రీగా ఉందని చెప్పాడు. అలా రోజు రుద్దుకో, నీకు నొప్పి అనేది రాదన్న. ఇంకా ఎవరికి నొప్పి ఉందో ముందుకు రా. సార్ నొప్పి ఉందా ఇలా ముందుకు రా. ఇలా ఫ్రీగా రుద్దుకో. ఏమైనా కింద పడ్డావా? ఇక నా మాది రుద్దుకో సార్. ఎక్కడెక్కడ బాగా నొప్పి ఉంటే మందు రుద్దుకో. ఏమైనది ఇక బాగా నొప్పి ఉంటుంది సార్. నాకు బాగా ఒలి ఉంటుంది ఎక్కడైనా. ఇక కాలు చేతి అన్న చేతి ఇక ఇలా రుద్దుకోలుగా. ఇక ఒక్కసారి ఇలా రుద్దుకొని ఇలా వస్తాను. ఇక పాప ఏమైంది? కింద పడ్డారా? కాలు మరకపడదా? కింద పడ్డావా? రక్తం గూడి కట్టింది వస్తామే. ఎలా వస్తుంది చూడగా. రక్తం గూడి కట్టిపోయింది లోపల. ఇసురక్తం అంటారు. ఇసురక్తము నా లోపల ఇన్ఫెక్షన్ ఉన్న బ్లడ్ ఉంటుంది కదా నరాలు. ఇక ఇలా మాదిరిగా పాప నా స్వామి నా పుల్లు రక్తము. ఇక ఈ మాదిరి వెళ్ళిపోనా. నీరుంటే నీరు స్వామి. నా బ్లడ్ ఉంటే బ్లడ్ వెళ్తుందప్ప. ఒక్కసారి వెళ్తుంది అన్న, రోజు వెళ్ళదు బ్లడ్ అన్న. ఎప్పుడుదో అయిపోయిన రక్తం ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఒక్కసారి వెళ్తుంది అన్న. రోజు రాస్తారు. చెడు రక్తం ఒకటేసారి వెళ్తారు సార్. చెడు రక్తం ఒకటేసారి వెళ్తారు, రోజు రాదు. ఇక ఈ మాదిరిగా ఇక మాదిరిగా చెడు రక్తం చూడు. నీరుంటే నీరు వెళ్తుంది, సీమ్ ఉంటే సీమ్ వెళ్తా స్వామి. ఇలా మాదిరి ఎవరైనా పర్లేదు. ఇక నొప్పి చూడు. ఇప్పుడు అలా చెడు రక్తం వెళ్ళిపోతే ఇప్పుడు నొప్పి ఎలా మేలవుతుంది ఒక్కసారి చూడు. ఇక ఈ మాదిరి తెచ్చుకోవాలి సార్. చూడు ఇప్పుడు లూజ్ అయిపోతుంది కాలు. నా మంచి మరందన్న. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేది లేదు. నా అడ్రస్ ఉంటేనే నీకు వస్తుంది మందు. నా అడ్రస్ లేకపోతే నీకు మందు రాదన్న. కాలు మర్చిపో. ఇంకొకసారి ఎలాగుందో నొప్పి తగ్గినట్టుందా అలాగే ఉందా? నిజం చెప్పు. అలాగే నొప్పి ఫ్రీ చెప్పిందా? ఇంకొకసారి అడిగి అని ఒక్కసారి చూడు. ఇంకా ఎవరికి నొప్పి సార్? ఇక నా సార్ కూడా నా బాటు కూడా నా అడ్రస్ కూడా ಎಲ್ಲರ వరకు ஒரு అడ్రస్ కూడా నెక్స్ట్ టైం కాల్ కూడా అన్న సమయం కాల్ பண்ணா நான் நெக்ஸ்ட் டைம் கால் பண்ணுவோம். ஃபோன் செய்யணும். நெக்ஸ்ட் டைம் ஃபோன் செய்யணும். ரொம்ப மெடிசனோ எல்லார వరకు ఒరే మందు ఇక ముందర పాగలము అన్న. ఎన్నో తింటున్నామన్నా. ఇది ఆయుర్వేద మెడిసిన్ అనేది వేలు పెట్టి నష్టం లేదు. ఇది మంచి మందు. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేది లేదు. ఇట్లా ఓనా సరిగా ముందర